భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డిగూడెం గ్రామంలో డీసీఎంఎస్ వరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్ష పార్టీ అని రైతుల కొరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని క్వింటా సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతు కష్టానికి ప్రతిఫలం చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రైతులెవరూ కూడా దళారులను నమ్మి మోసపోకూడదని రైతులంతా కూడా పండించినటువంటి పంట కొనుగోలు కేంద్రంలోనే అమ్మి మంచి లాభాలను పొందాలని తెలిపారు. ఏ గ్రేడ్ సన్న బియ్యానికి క్వింటాకు 2320 రూపాయలు, కామన్ గ్రేడ్ దొడ్డు రకం క్వింటాకు 2300 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి ఏడి తాతారావు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. వెరీ గుడ్, శుభాకాంక్షలు. 52,000 పోయింది సార్. వాళ్ళ అన్నకి ఇంకెక్కువ వచ్చినాయి సార్. కొబ్బరి బొండాలు సార్. కొట్టున్నా కింద పడబోతున్నారు, ఎవరు పోయేట్లా? మీరు కొట్టండి సార్. బట్టి తీసుకురా. డీసీఎంఎస్ నుండి ఎవరున్నారు? డీసీఎంఎస్ వాళ్ళు. బాంబులు కొట్టినావా? రైతులు కొట్టారా? తీసుకోండి అమ్మా. కొబ్బరికాయలు మళ్ళీ బస్తాలు మనది అట్లా వెనక్కి వెళ్ళాలి కొద్దిగా. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 4 పథకాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి రైతు భరోసా. 1 ఎకరానికి 12,000 రైతుకి, పంట పండించే రైతుకి, కష్టపడే రైతుకి మరి రైతు భరోసా పథకాన్ని కూడా రైతు సోదరులు తీసుకొచ్చింది. ఇవాళ పంట పెట్టుబడి సాయం అందించడానికి. అదే కాకుండా ఇవాళ రైతాంగానికి సంబంధించి మరి రైతు మీద ఆధారపడ్డటువంటి కూలీలకు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో 100 రోజుల పని చేసి జాబ్ కార్డు పొందినటువంటి వ్యవసాయ కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 ఆ కుటుంబానికి వేసే కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు మన ముఖ్యమంత్రి గారు. అది కూడా జనవరి 26వ తారీఖున ఆ పథకం వచ్చింది. ఆ రకంగా వ్యవసాయ కూలీ చేసే కుటుంబానికి కూడా 12,000 ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇది రైతులే కాదు, రైతాంగం మీద ఆధారపడి మరి కూలీ చేస్తున్న కూలీలను కూడా మన ప్రభుత్వం గుర్తించింది. మన ముఖ్యమంత్రి గారు గుర్తించి వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో సంవత్సరానికి ఆ కుటుంబానికి 12,000 ఇచ్చే పథకాన్ని ప్రారంభం చేశారు. అది వాళ్ళకి లబ్ధి చేకూరుతా ఉంది. ఇదే కాకుండా ఇంకా రైతాంగానికి సంబంధించి మరి ఇంకా ధరణి ఏదైతే ఉందో, ధరణి వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే గత ప్రభుత్వంలో ధరణి చట్టం వచ్చిన తర్వాత రికార్డులో ఎంఆర్ఓ ఆఫీసులో ఉండేది కాదు. ఆర్టీఓ దగ్గర పోతే అక్కడ ఉండేది కాదు. ఆడికి పోతే ఖమ్మం పోయి జిల్లా కలెక్టర్ రామనేది, ఆయన దగ్గర పోతే హైదరాబాద్ అనేది. రైతు పోతాడు హైదరాబాద్ దాకా, ఖమ్మం దాకా పోతాడా? అన్ని ఇబ్బందులు పెట్టారు పోయిన సర్కారు, పోయిన ముఖ్యమంత్రి గారు రైతాంగాన్ని.
ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు, బాధలు పడ్డారు, కొంతమంది చనిపోయినారు గత ప్రభుత్వంలో. ఆ ధరణి చట్టం ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లబ్ధి కోసం హైదరాబాద్ లో ఉన్నటువంటి వేలాది ఎకరాలు కబ్జా చేయడానికి ఆ ధరణి చట్టం తీసుకొచ్చినారు. అది రైతాంగానికి ఉపయోగపడాల. మన వారసులు ఎవరన్నా తండ్రి ఇంట్లో ఎవరైనా పెద్ద మంది చనిపోతే వారసులకు పట్టా ఎక్కిద్దామంటే ఎక్కించే అవకాశం ఉండేది కాదు. అదే విధంగా పంట భూమి ఎవరైనా కొంటే కొనుక్కున్న దానికి మారే పరిస్థితి లేదు. చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు, అన్ని వర్గాల రైతులు. కాబట్టి అటువంటి రైతులే కాదు, భూమి నమ్ముకున్నటువంటి ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి భూమి హక్కు కల్పించే దానికోసం ఈ రోజున ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రులు, మనం అందరం కూడా ధరణిని తీసేస్తాం, భూభారతి చట్టం తీసుకొస్తాం. మన అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయింది, చట్టం అయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సాయంత్రం అన్ని రైతు వేదికల్లో కూడా టీవీలు పెట్టి రైతులందరూ పాల్గొనాలని పిలిపించారు మన గవర్నమెంట్. మీరు కూడా మీ రైతు వేదికలకు పాల్గొనండి. మరి 4 గంటలకి 3:30కి కదా, 3:30 స్టార్ట్ అయితే రైతుల గురించి మాట్లాడతారు మన మంత్రులు. మన ముఖ్యమంత్రి గారు 5 గంటలకు ప్రారంభం చేస్తారు.